చాయ్ అయితే మసులుతుంది. నేను మొత్తం ఏం తినలేదు కదా, కొంచెం కళ్ళు తినేనట్టు అవుతున్నాయి. ఫస్ట్ పూజ అయిపోయింది కదా, అందుకని చాయ్ పెట్టుకున్నా, కొంచెం ఎక్కువనే పెట్టుకున్నా. చాయ్ తాగితే కొంచెం ఆకలి చచ్చిపోతుంది కదా, కొంచెం స్టెమినా కూడా వస్తుంది. అందుకని చెప్పేసి గుడికి పోవాలి ఇక, అందుకని సకినాలు తినట్లేను. చాయ్లో పాలు కాగబెట్టాలి. పాలు ఈ 3 రోజులవి చాలా జమ అయిపోయినాయి. ఇవన్నీ కాగబెట్టి పెట్టేసేయాల. ఈరోజు మంగళవారం, కాకపోతే దుర్గమ్మ సపరేట్గా పెట్టుకోలేదు. కొంచెం సిమ్టమ్స్ చేంజ్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందేమో అని చెప్పేసి అమ్మకు మొక్కుకున్నా. ఇక వచ్చే వారం పెట్టుకుంటలే అమ్మ అని చెప్పేసి ఇక అక్కడే దీపం పెట్టేసిన, ధూపం కూడా వేసేసిన అనమాట. మంగళవారం శుక్రవారం అయితే సపరేట్గా దుర్గమ్మకు పెట్టుకుంటా. ఇవాళ కుదరలేదు. చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ మీరు చాయ్ తాగిరా? తాగకపోతే వచ్చేసేయండి మరి. గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అన్నం అయితే దమ్కేసేసిన, చింతపండు నానేసిన కొంచెం. కర్రీ వచ్చేసి బెండకాయ చారు చేస్తున్నా. 1 కిలో బెండకాయలు ఉండే, ఒక పూటకు సరిపోతుంది కదా అని